బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని ధూళిపాలలో తల్లి కుమారుడిపై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు సాంబశివరావును నరికి చంపారు. అడ్డు వచ్చిన తల్లిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కాగా దాడి చేసిన దుండగులు పారిపోతుండగా చాగళ్ల వద్ద గ్రామస్తులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ మౌనిక, సత్తెనపల్లి మండలం ధూళిపాలలో ఒక దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తల్లి కొడుకు పైన అతి కిరాతకంగా నరికి చంపినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొడుకు సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యక్తులతో దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులు అమానుషంగా దాడి చేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడికక్కడే కూడా రక్తమడుగులో కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. తల్లి అటు పూర్తి స్థాయిలో కత్తి పోట్లు పడి ఆమె రక్తంలో పడి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ కాపాడారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి దాడికి పాల్పడినటువంటి దుండగులను కూడా వెంటపడి వేటాడి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చి పూర్తి స్థాయిలో పోలీసులు అదుపులో తీసుకునే విధంగా కూడా స్థానికులు పనిచేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఏదైతే ఈ హత్యకి ప్రధాన కారణం ఏదైతే ఎవరైతే చనిపోయారో సాంబశివరావుకు సంబంధించినటువంటి భార్యకు సంబంధించినటువంటి బామ్మర్ది తన స్నేహితులు ఇద్దరుతో కలిసి మొత్తం ముగ్గురు వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్టు కూడా సత్తెనపల్లి పోలీసులు గుర్తించారు. ఏదైతే ధూళిపాల ఈ ఘటనకు సంబంధించి కూడా చెరుకూరి రోహిత్ చౌదరి, అదేవిధంగా సాతులూరి రఘు షేక్, అజాద్ అస్లాం అనే ఈ ముగ్గురు కూడా ఈ ఏదైతే ఈ హత్యకి సంబంధించి కానీ అదేవిధంగా ఆమె తల్లి పైన దాడి చేసినటువంటి ఘటనలో ఈ ముగ్గురు కూడా ప్రధాన నిందితులుగా కూడా పోలీసులు విచారణ అయితే చేపట్టారు. డిఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడమే కాకుండా కూడా జరిగినటువంటి ఘటనకు సంబంధించి, ఎందుకంటే పట్టపగలు ఏదైతే తల్లి కొడుకుపై దాడి చేసినటువంటి ఘటన అటు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన కూడా అక్కడ స్థానికులు కూడా ఒక భయాందోళన గురి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే పట్టపగలే ఈ విధంగా దాడి చేయడం పట్ల కూడా పోలీసులు కూడా అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళినటువంటి వెంటనే కూడా అక్కడ ధూళిపాల నుంచి చాగళ్లు వెళ్లేటువంటి రోడ్లో ఆ ముగ్గురిని అది వెంటాడి కూడా అదుపులో తీసుకున్నారు. దీనిపైన కూడా కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే పాత కక్షల కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య జరిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే విచారణ చేపడుతున్నారు. ఖచ్చితంగా ఇవాళ రేపట్లో కూడా రిమాండ్కి తరలించేటువంటి అవకాశం కనబడుతుంది. మౌనిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.